హాయ్ అండి, వెల్కమ్ టు ఎంటీ వ్లాగ్స్. అదేంటో చూసారా, నాటుకోడి విత్ చిల్లు గారెలు. ఎట్లా ఉంది, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. అలాంటి హెల్తీగా టేస్టీగా ఉండి ఎన్నో రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మరి అది ఎలాగో చూసేద్దామా. దానికోసం నేనైతే ఒక కప్పు నిండా మినపగుళ్ళు అయితే తీసుకున్నానండి. వాటిని అయితే ముందుగా బాగా కడుక్కొని ఒక 4 to 5 అవర్స్ వరకు మనమైతే నానబెట్టుకోవాల్సి ఉంటుందండి. ముందైతే నీట్గా కడుక్కుంటే మనకి సరిపోతుంది. ఆ విధంగా నేనైతే వాటిని నానబెట్టుకున్నానండి. ఒక పక్క మనమైతే చికెన్ కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. ఉల్లిపాయలు, తాలింపు దినుసులు, పచ్చిమిర్చి అన్నీ వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు అయితే యాడ్ చేసుకొని బాగా మగ్గనివ్వాలండి. అవి బాగా మగ్గి మనకి గ్రేవీ దిగితేనే మనకి కర్రీ అనేది టేస్ట్ వస్తుంది. అందులో నాటుకోడి కాబట్టి కొంచెం గట్టిగానే స్పైసెస్ అనేవి యాడ్ చేసుకోవాలండి. చూసారు కదా, మనకైతే గ్రేవీ అనేది రెడీ అయిపోతుంది. మనం దానిలోకి సరిపడంత కారము, అలాగే కొద్దిగా ఉప్పు, అలాగే ధనియాల పొడి, గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ అయితే మనము యాడ్ చేసుకోవాలండి. అవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకొని కొద్దిగా సేపు మూత పెట్టుకుంటే మనకి ఆయిల్ అనేది సపరేట్ అయ్యి జ్యూస్ అనేది వస్తుందండి. ఆ జ్యూస్ ఎప్పుడైతే వస్తుందో ఆ టైంలో మనం కడిగి నీట్గా పెట్టుకున్నాం కదా, మన కోడి మాంసం ఉంది, దాన్ని అయితే మనము యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు దాన్ని వేసుకొని మసాలాలన్నీ పట్టే విధంగా ఒకసారి బాగా కలుపుకుంటే మనకైతే అది కొద్దిసేపు మూత పెట్టేసామనుకోండి, ఒక 15 నిమిషాలు మనకి ఉడికిపోతుంది. ఈలోపు మనం గారెల ప్రిపరేషన్ చూద్దామండి. ఒక చిన్న అల్లం ముక్క, అలాగే 3 నుండి 4 పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర మనం మిక్సీ జార్లో వేసుకొని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు అండి. మనమైతే గుళ్ళు తీసుకున్నాం కదా, అవి నానిపోయండి, చూసారా బాగా. వాటిని అయితే వేసుకొని మనం కొంచెం వాటర్ అనేది యాడ్ చేయకూడదండి. గట్టిగానే మనం చేసుకుంటేనే మనకి గారెలు వస్తాయి, లేదంటే పడిపోతాయండి. నాకు కొద్దిగా పలుచగానే అయిపోయింది, సో మీరు అలా చేయొద్దు. ఈలోపు మన చికెన్ అయితే చూసారా ఎంత వాటర్ అయితే వచ్చింది కదా. ఇప్పుడు అది ఇంకొంచెం అలాగా దగ్గర పడిన వరకు చూద్దాము. ఈలోపు మన గారెలు అయితే ప్రిపేర్ చేసుకుందామండి. ఇప్పుడు నేనైతే 2 సార్లు వేసుకున్నానండి మిక్సీ జార్లో. అదంతా సపరేట్ చేసుకున్న తర్వాత మనం సాల్ట్ అయితే వెంటనే వేయకూడదండి, ఎందుకంటే సాల్ట్ వేసుకుంటే మనకి అది పడిపోతుంది. మనం ఓన్లీ క్లాక్ వైజ్లోనే ఫాస్ట్గా తిప్పుతూ ఉండాలి, మళ్ళీ యాంటీ క్లాక్ వైజ్లో తిప్పకూడదండి. క్లాక్ వైజ్లోనే ఫాస్ట్గా తిప్పుతూ ఉంటే మనకి ఏంటంటే కొంచెం రుబ్బు అనేది పొంగుతుందండి, మనకి ప్లఫీగా వస్తాయి గారెలు అనేవి. సో అట్లా కలుపుతూ ఉండండి. కలిపినాక మనం ఇప్పుడు సరిపడా ఉప్పునైతే మనం యాడ్ చేసుకోవచ్చండి. అలాగే నేనైతే కొంచెం క్రిస్పీగా రావడం కోసం ఏం చేస్తున్నానంటే కొద్దిగా గోధుమ నూకండి, అదే సూజీ ఉంది కదా, అదొక 2 స్పూన్స్ అయితే యాడ్ చేసుకొని ఇంకోసారి బాగా కలుపుతున్నానండి. మనకి గారెలు ఫ్లఫీగా వస్తాయా, రుబ్బు బాగా అయిందా లేదా అని చూడటం కోసం మనం కొద్దిగా గిన్నెలో వాటర్ అయితే తీసుకొని చిన్న బాల్ లాగా చుట్టి ఆ రుబ్బుని వేసామనుకోండి, అది పైకి తేలాలండి. చూడండి, ట్రై చేద్దాం. ఇప్పుడు చూసారు కదా ఎంత ఫ్లఫీగా వచ్చిందో, అది పైకి తేలుతుంది. అంటే మనం చిన్న గారెలు వేసినా కూడా పెద్దగా ఉబ్బుతాయండి. నేనైతే ఇంకేం కలపలేదు, ఇందులో ఆయిల్ కాగనిచ్చుకొని నేనైతే నాకు వచ్చిన రీతిలో గారెలు వేసానండి. ఇక్కడ షేప్ అయితే ముఖ్యం కాదు, టేస్ట్ అయితే ముఖ్యమండి, అది మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఫస్ట్ టైం చేస్తున్నాను, కానీ ఎక్సలెంట్గా వచ్చాయండి. చాలా సాఫ్ట్గా వచ్చాయి, పైన క్రిస్పీగా వచ్చింది. నాకైతే చాలా నచ్చినాయండి. మీరు కూడా ఇదే విధంగా ట్రై చేయండి. సోడా కానీ నేను యాడ్ చేయలేదు, ఓన్లీ సింపుల్గా హెల్తీగా నేను తయారు చేస్తున్నానండి. చూడండి, మన గారెలు అయితే రెడీ అయిపోతున్నాయండి. నాకు ఆ కప్కి ఎన్ని వచ్చాయంటే ఒక 12 to 14 ఎన్నో వచ్చాయండి నాకు, ఎందుకంటే నేను మిక్సీలో వేసుకున్నా కాబట్టి. నార్మల్గా రుబ్బితే ఇంకెక్కువ వస్తాయండి. ఈలోపు మన కర్రీ కూడా అయిపోయిందండి. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసుకుంటే ఇంకా అదిరిపోతుందండి. చూసారు కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారు కదా, మన గారెలు కూడా అయిపోయినాయి. ఇప్పుడైతే మనము సర్వ్ చేసుకొని లాగించేయడం అండి. చూడండి, ముక్క చూసారు కదా ఎంత బాగా కుక్ అయిందో. గారెలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి, చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ఇదే విధంగా హెల్తీగా సింపుల్గా తయారు చేసుకొని హెల్తీగా ఉండండి. నచ్చితే లైక్ చేయండి.
మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. చూడండి ఒకసారి మన నాటుకోడి అయితే చాలా బాగా కుక్ అయింది. మీకు చూస్తుంటేనే తెలుస్తుంది, చాలా టేస్ట్గా ఉందండి. ఇలాంటి మరిన్ని వంటల వీడియోస్ కోసం అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. గార్లిక్ కూడా సాఫ్ట్గా వచ్చాయి కదండి, చాలా బాగుంది టేస్ట్ కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.